నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేవాడిని. నాకు ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తరు వాళ్ళకి సరిపోయే స్టడీస్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ నాకు నియర్ బై గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు. సో నేను వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో వేసాను. ఆ ప్రైవేట్ స్కూల్లో వేయటం వల్ల చార్జెస్ కానీ ఆ స్కూల్ ఫీజెస్ కానీ ఏవైతే గవర్నమెంట్ నామ్స్ మనకు పెట్టారో ఆ నామ్స్ ప్రకారం లేకుండా వాళ్ళు అధికంగా వసూలు చేయటమే కాక మళ్ళా ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, యాక్సెసరీస్ ఛార్జెస్ అని, యూనిఫామ్ ఛార్జెస్ అని, అట్లా ఆ విధంగా చాలా వసూలు చేస్తున్నారు. ఇవి లాస్ట్కి వచ్చేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అనేది ఈ మధ్యతరగతి కుటుంబాల మీద పడుతుంది.